దేవుని నామాలు పొందాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అలాగే సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు. క్రీస్తు పాట ప్రశ్నించి 6వ నెంబర్ పాట అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని పాడెదను ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడెదను నిందా దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను నిందా దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను నీ కృపలో నన్ను నడిపి నిత్య జీవము నిశ్చితివి నీ కృపలో నన్ను నడిపి నిత్య జీవము నిశ్చితివి పాడెదను నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడెదను నా కష్టతరంగములో దుఃఖ సాగరములు నుండగా నా కష్టతరంగములో దుఃఖ సాగరములు నుండగా నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివి నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివి పాడెదను నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడెదను ఆనందభరితనై నేను నీ ప్రేమలో నుండుటకు ఆనందభరితనై నేను నీ ప్రేమలో నుండుటకు నీ స్వరమున గతి మధురం నీ ముఖము మనోహరము నీ స్వరమున గతి మధురం నీ ముఖము మనోహరము పాడెదను నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను కృతజ్ఞతతో పాడెదను నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదను నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదను నా పరుగునొకగా ముట్టించి నీ సన్నిధిలో నిలచెదను నా పరుగునొకగా ముట్టించి
ప్రియుని జీవకాలమిల అరణ్యయాత్రలో కృతజ్ఞతతో పాడెదను, కృతజ్ఞతతో పాడెదను. సంజయ్ చర్చ్ ఆకుపాటు చేయాలని కోరుచున్నాను. ముందుగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే కూడి వచ్చిన క్రీస్తు సభ్యులందరికీ కూడా ప్రభుత్వ వందనాలు. అలాగే దైవజనులకి సేవలు కూడా ప్రత్యేకంగా నమ్మకం తెలియజేసుకుంటున్నాను. వాక్యపట్నం చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు అందరూ కూడా కలిసి చదవలసింది, నాతో కలిసి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన యెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకునవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకునవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారబంధము దాన్ని తిను ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కొమ్ముల మీదను పై కమ్మ మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దేవుడు తన పరిశుద్ధ మనందరి వెనుకట్లో దీవించి ఆస్వాదించిన గాక అందరికీ. ఈ సమయంలో దైవజనులు వచ్చి వాక్య నిమిత్తం ప్రార్థన చేసి మళ్ళీ ముందుకు నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగిన మహాదేవుడవు, మీ నామమును స్మరించి నీకు విధేయులై అందరూ ప్రేమపూర్వకంగా సూచిస్తూ అందరి ఎడల సమాధాన క్షేమము కలిగి
నడుచుకొలుసు నడిపించుసు మీకు ఇష్టలై ఈ లోక ప్రజల మధ్యని ప్రేమికులై వర్ధిల్లుటకు మీ నామమును ప్రేమించిన జీవులకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మీ నామమును ఎవరు ప్రేమించగలిగారో వారికి ఆ క్రియారూపకాలని వర్తించినట్లు మీరు అనుగ్రహిస్తారని తెలుసుకునే జ్ఞానం నాయన మీ వాక్కు విని వారందరికీ కలుగుచేయమని మరోసారి తమ సన్నిధిని జ్ఞాపం చేస్తున్నాం. తండ్రి, కూడి ఉన్న ఈ చిన్న గుంపును దీవించండి. ఈ వార్త వినుచున్న మీ బిడ్డలందరి హృదయాలలో ప్రభువా మీ వాక్కు నిలిచి వారిలో ఉన్న దుష్ట ఆలోచనలు తండ్రి పెరిగివేయబడి అవి కలుగుతూ ఉంటవి. అవి నాయన ఫలించకుండా మంచి ఆలోచన ఫలించి మీకు ఇష్టలై వర్ధిల్లుటకు క్షేమ సమాచారం నిలుసు ఉన్న మీ బిడ్డలకు దేవా గ్రహించే మనస్సు, తెలుసుకునే జ్ఞానం, అంగీకరించే హృదయం మీరే కలుగజేసి భూమి మీద బ్రతికినంత కాలం తండ్రి వారు ఆయుష్, ఆరోగ్యం, నిండును రేట్లు మీరు తోడిచ్చి మీ వాక్యం నిలిచిన ప్రతి కుటుంబంలో సమాధానమును, వారు నడుస్తున్న మార్గము సరళతయు, వారు చేస్తున్న పని సఫలతయు మీరే కలుగజేయమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం. వినివారందరినీ మీరు ఆశీర్వదించమని, ఏ ప్రాంతంలో ఉన్నా వారికి తండ్రి మీ వాక్య బలం తోడించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. కూర్చుందాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయం లేక ఈ దినం మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు, మన పితామహుడైన దేవుడు తండ్రి సర్వాంతర్యాన్ని నడిపించే నాయకుడు. ఆయన చెప్పినట్లు ఉన్నప్పుడు వారి కష్టాల నుంచి విముక్తి పొందారు. ఆయన చెప్పినట్లు నడిచినప్పుడు కష్టాల్లో నుంచి విముక్తి పొంది క్షేమ సమాచారమైన క్షేమరాజ్యమైన వాగ్దానం తీయడానికి ప్రయాణం చేయడానికి మార్గం తెలిసాడు దేవుడు. ఆయనకు ఒక నాయకుడిని ఇచ్చాడు. ఆ నాయకుడు చెప్పినట్టు వినాలి. దేవుడు మాకు ఎలాగా అంటే కొన్ని సూచక్రియల ద్వారా దేవుడు వారికి వీరికి తోడున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని తెలియపరిచారు. అలాగైనా ఆయన నేను తిరగబాటు చేస్తుంది వాడు తిరగబాటు చేసిన వాళ్ళు ఎవరు వర్తం లేదు సహోదరులు. అందుకే దేవుని వాక్యానికి ఎప్పుడు విధేయులై వెనక భాగంలో నడవడమే మనం నేర్చుకోవాలి. చెప్పిన ఆజ్ఞకు ముందుకు పోకూడదు. ఆజ్ఞను నాకు తెలుసని ముందుకు వెళ్తే అతిక్రమించినట్టు తెలివి మనకు ఉండొచ్చు, కానీ తెలివిని వెళ్ళకూడదు. అందుకే యెహోషువ మోషే ఆజ్ఞను ఎప్పుడు పాటిస్తూ ఉండేవాడు, పనులన్నీ చేసేవాడు. మోషే ఏం చేసేవాడు కాదు. ఇశ్రాయేలీయులందరికీ వర్తమానం చెప్పాలంటే కష్టపడి గుర్రాలు తీసుకుని రాజ్యాలందరికీ చూడండి. ఎంతవరకు చెప్పమన్నాడు అంతవరకే చెప్పేవాడు. అవి దృష్టాంతంగా మనకి ఎంత పంచబడిందంటే యుగాంతం అంత మనకు బుద్ధి కలిగి జ్ఞానం తెచ్చుకోవాలి. మరి ఇదే జ్ఞానం తెచ్చుకోకపోతే మనం దేవునికి యోగ్యం అవుతాం చివరి సమయానికి. అందుకే యెహోషువ ఎప్పుడు కూడా ఓడిపోలేదు. మోషే ఆజ్ఞ ప్రకారంగా నడిచాడు యెహోషువ. నడిచినట్టు నటించలేదు. నడిచాడు. చాలా మంది నడిచినట్టు నటించి ముందు పోతుంటారు. ముందే పోతే మళ్ళీ వెనక్కి పోవడం తప్ప అది మాత్రం. కానీ యెహోషువ
ముందుకు పోవాలి. ఎందుకు సాదృశ్యంగా ఉంచాడు మనం చాలా జాగ్రత్తగా చూస్తుండాలి. అదే చాలా జాగ్రత్తగా చూస్తుంటాం. నువ్వు గొప్పగా ఉన్నా నేను ముందుకు ఇక్కడ ఇష్టం ఉంటాను. నాకంటే పెద్ద నాకు ఒక అధికారం ఇస్తే ఆయన అధికారం ఉంటాను తప్ప ఎదుర్కాను. ఎదురుకెళ్తే వెనక్కిపోతాడు నా అధికారి. అలాగనే దేవుడు కూడా మనకి ఎంత అధికారం ఇస్తే అంతవరకు వెళ్ళాలి. తెలిసిన ముందుకు వెళ్ళకూడదు. తెలిస్తే ఆయన అడగాలి, చేయొచ్చా చేయకూడదా. మనం సాటిని ఏం చేసినా దేవుడు మనం చూస్తాం. ఎందుకు మీకు హెచ్చరిస్తున్నానంటే దేవునికి ఇష్టం ఉండాలి. సాటిని కూడా చేస్తుంటామా మనం. ఎందుకంటే స్వార్థప్రియులు, ధనాపేక్షణం, పెంకములాడువారం, ఇంకా అవిధేయులు, ఇవన్నీ గుణాలు మనకు కొన్ని జక్కేలో ఉన్నట్టు. పొట్టి జక్కేలు ఎలా గుణాలు ఉన్నాయి, ఇవన్నీ అడ్డు వచ్చి క్రీస్తుని చూడకపోయాడు. ఇవన్నీ ఎప్పుడైతే అడ్డొచ్చాయో క్రీస్తు మనకు కనపడ్డాడు. అందుకే జనాలు గుంపు కూడినందున జక్కయ్య చెట్టు ఎక్కేది ఈ క్రీస్తుని చూడడానికి అంటాడు. చెట్టు ఎక్కడం అంటే అర్థం ఏంటి తెలిసిన, మంచి హృదయాన్ని తెచ్చుకున్నాడు. క్రీస్తుని చూడాలనే మనస్సు అన్నింటినీ వెనక దొక్కేశాడు. ఈ గుణకర్మ స్వభావాలన్నింటినీ కిందకి దొక్కి అప్పుడు పైకి ఆయన తేల్చి చూశాడు. మేడి చెట్టు ఎక్కినా దైవం, మేడి చెట్టు ఏట్లా అనుకున్నాండి. మేడి చెట్టు అంటే మంచి మనస్సు అని అర్థం. ఔషధ గుణాల చెట్టు. అవి కాయలు చిన్నవి ఉంటాయి, చెట్టు కూడా చిన్నదే ఉంటుంది. అది పెద్ద వృక్షం అవ్వదు. ఇలాగ మనం గమనిస్తాం. అందుకొరకు ఎప్పుడు కూడా మనం దైవ సంకల్పంలో ముందుకెళ్ళకూడదు. అందుకే ఇశ్రాయేలీయులు ధనాపేక్షలైపోయారు, తర్వాత మాంసభక్షకులు అయిపోయారు. అయిపోయి ఏడాది మడకలను తీసుకోవడం మానేసి 3 ఏళ్ల గొర్రెలు కొడుకున్నాడు. మాంసం పోగొట్టున్నాడు. అప్పుడు మాంసం తినడానికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఆ కేటగిరీకి చేరిపోయారు. అదైనా పరే కదండి, ఇదైనా పరే. దేవుడు ఇష్టమైంది ఏం చెప్పాడు? దేవుడికి ఇష్టమది. నీకు కావాలి ఇంకోటి ఇంకో రోజు చేసుకోవచ్చు కదా, ఇంకో దాన్ని అనుకుని ఇంకో రోజు చేసుకోవచ్చు. అదే రోజు చేస్తా అనేది వాళ్ళకి తెలియలేదు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు? మనం అలాంటి వాళ్ళమే, అలాంటి కల్లాల్సిన వాళ్ళమే. అంతకంటే స్వతంత్రులం, ఇశ్రాయేలీల కంటే స్వతంత్రులం మనం. అందుకు మనం స్వతంత్రం ఉన్నా ఇప్పుడు మనం స్వతంత్రులం కాదు, దేవుని ఆజ్ఞ కింద జీవిస్తున్నాం అనేది. మనం ఎప్పుడైతే అన్య బుద్ధిని విడిచి శ్రేష్టమైనటువంటి క్రీస్తు యొక్క మనస్సును మనం కలిగి ఉండడానికి ఆ ఇశ్రాయేలీలతో సహా పౌరులు ఉంటాం. నిత్యత్వం ఇప్పుడు ఇశ్రాయేలీలు, అన్యులమైన మనం, క్రీస్తుని వెంబడించిన మనం అందరం కలిస్తే, క్రీస్తుని వెంబడిస్తేనే పరలోక రాజ్యం అవుతారు. ఈ ఆనవాళ్ళు మనం దేవుని పేరట మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం. అందుకొరకు దేవుని ఆజ్ఞకు ఎప్పుడు కూడా లోబడి జీవించాలి. లోకం యొక్క నటింతం కాదు. చాలా మంది లోబడినట్టు నటింతాం, లోబడం. అలా నటించకూడదు, లోబడి జీవించాలి. మనకి ఎంత పెద్ద మనస్సు ఉన్నా చిన్న మనస్సుతో ఉండాలి. మొట్టమొదటి లేనప్పుడు మనం ఎలాగున్నామో ఎంత ఎదిగినా అలాగే ఉండాలి. అది నీ మనసులో చేపిస్తానే ఉండాలి. ఉంటే కాసుకో, సంపాదించుకో, దాన్ని తగ్గట్టు చేసుకో. కానీ నువ్వు మాత్రం నీ మనస్సు ఎప్పుడు ఎదుటి వాళ్ళ కంటే తక్కువ దీంట్లో ఉండాలి. నువ్వేం చేసినా అది నువ్వు నేర్చుకుంటే దేవుడికి చాలా ఇష్టంగా ఉంటాం. నువ్వైనా నేనే దాని గురించి చాలా ఆలోచన చేస్తా ఉండాలి. ఏ పని చేసినా ఆలోచన లేకపోతే చేయలేము. ఆలోచన లేకపోతే సమయహితంగా నటిస్తూ ఉంటాం. అప్పుడు నష్టపోతాం, లేకపోతే గొప్ప అనిపించుకుంటాం. నేను ఎంత మంది చేసినా అనుకుంటాము, మంచి చేసామా, చేసేది మంచి కానీ అందులో చెడొద్దేమో అనేది మనం గుర్తించాలన్నమాట.
అలా ఉన్నప్పుడు మీ బ్రతుకు ధన్యం. మీరు ఎక్కడున్నా జయం పొందుతాం. ఏ ఉద్యోగం చేసినా సరే నీ అధికారికి లోపడాలి. అధికారికి లోపడిన ఉద్యోగం ఉండదు. నీకు ఎంత తెలిసినా సరే నీ పై అధికారికి తెలవకపోయినా నీకు అధికారిగా ఉన్నాడు కాబట్టి ఆయన లోపడాలి. నాకంటే ఏం తెలిసిన అతనికి నేనే ముందనుకున్నాను అనుకో, అతను సంతకం పెట్టకపోతే జీతం రాదు. ఇంత చేశాను ఎందుకు సంతకం పెట్టమని ఆయన దాడి చేస్తే ఉన్న ఉద్యోగం పోతాం. జాగ్రత్తలు చూసుకోవాలి మనం. అందుకొరకు ఎప్పుడు కూడా ఉండినా లేకపోయినా నీ మనస్సుని సమాధానపరుచుకోవడమే శ్రేష్టం. దానంత శ్రేష్టమేమీ లేదు. ఎత్తే పొగడతాం, ఇవ్వకపోతే పొగడకపోవడం రక్కింది. ఇచ్చిన సంతోషమే, ఇవ్వకపోయినా సంతోషం. ఇస్తే దీవించబడతా, ఇవ్వకపోతే దేవం తక్కువ అవుతుంది. ఆ అభివృద్ధి తక్కువ తీగల మామూలుగానే ఉంటాయి. నువ్వు ఏది ఇస్తేవో అది కోరుతుంటావు. చెడు ఎత్తితే చెడు కోరుతావు, మంచి ఎత్తితే మంచిగా. నువ్వు మంచి ఎత్తితే నీ రాబోయే దినాల్లో మంచిని కోసుకుంటావు. వృద్ధాప్యానికి దోషించుకోండి. నువ్వు చెడుగు ఎత్తితే రాబోయే దినాల్లో చెడుగే కోస్తావు. తాత్కాలికంగా పోకున్నా. అందుకై దేవుని ఆజ్ఞ ఉల్లంఘించారు. యేసుక్రీస్తు అందుకే రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు ఆ బలి ఆయన ఎలా చేసినా ఇబ్బందులు పాలయ్యారు. సమాధానంగా చేసిన వాళ్ళు ఇబ్బందులు పడకుండా చేశారు. హెచ్చు దశలో చేసిన వాళ్ళు చెదిరిపోయారు. వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లో కలిసిపోయి ఎలోనిస్టులు అయ్యారు. సనాతనత్వంలో నుంచి పోయారు అన్నమాట. సనాతనం అంటే భక్తి. దేవుడు చెప్పిన ఆజ్ఞలో నడిచేది సనాతన క్రైస్తవులు, లేకపోతే సనాతన యోధులు. వాళ్ళు సనాతన భక్తులు. పేదవాళ్ళు అయినా దేవునికి ఇష్టలుగానే బతికారు. వాళ్ళు ఎల్లో ఇష్టలు అనబడ్డారు. అందరూ కలిసిపోయిన వాళ్ళకి హాస్టల్ ఉండేవి, భోజనాలు ఉండేవి, మంచి ఆర్ట్ ఉండేది, రాజకీయాల్లో కలిసిపోయింది. వాళ్ళు ఎల్లో ఇష్టలు అన్నారు. బాగా ఆలోచన చేయాలి. ఎంత సంపాదించిన ఎల్లోనిస్టులు కలిసిపోకూడదు. సనాతన ధర్మాన్ని మనం ఎప్పుడు ఎదవకూడదు. సనాతన ధర్మం అది మనం జరిగిస్తున్నామా లేదా అనేది మీరు జరిగించే కొద్ది సూక్తంతో. సనాతన ధర్మాన్ని మనం ధర్మంగా కాపాడుకోవాలి. దాని ప్రెస్టేజ్గా కానీ, పెత్తనంగా కానీ, అధికారంగా కానీ మనం ఎప్పుడు చేయకూడదు. అది అధికారంగానే ఉంటుంది, కానీ సనాతనంగా జరిగించాలి. సనాతనంగా జరిగించాలి. దాన్ని కాపాడుకోవాలి. మనం మీకు అప్పగించిన దాన్ని కాపాడుకొని నా ఆజ్ఞలను జీవిస్తే యెహోషువ నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను. మనం ఆత్మని వింటుంటాం, కానీ ఆ సత్యాన్ని అత్తుకున్న వాళ్ళు పనులు అందుకు అత్తుకుంటాం. అప్పగించి దాన్ని కాపాడు. మోషే కంటే గొప్ప కార్యాలు చేస్తాడు యెహోషువ. మోషే అర సముద్రాన్ని ఆపు చెప్తే, పాయలు చెప్తే ఈయన మొత్తానికి నీరాపేసాడు వెనక్కి. ఆ గోడగా ఉన్న నీరు కొట్టుకోవడానికి భయం. ఎందుకంటే వెనక తరుగు కొడతారు కాబట్టి పారిపోవాలి. కానీ ఇశ్రాయేలీయులు దాటేటప్పుడు తరిమి వాళ్ళు ఎవ్వరు లేరు. యుద్ధాయుధాలతో బయలుదేరాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. యాజకులను అప్పగించాడు. ఆ పిల్లలు నీళ్ళు పట్టుకుని చూసేవాడు. నీలేగి ఏంటి గోడగా ఆగిపోయింది, నీళ్ళంటావా కాదంటావా పట్టుకొని చూస్తే నీలే. ఆశ్చర్యవంతకం. ఆడిన నేలే. ఏపు నీళ్ళు ఎక్కడ కంపడవాయే, ఇక్కడి నుంచి ఆగిపోయావు. మోషే ట్రయల్ చేసినప్పుడు రెండేపులో ఉన్నాయి నీళ్ళు.
యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యెహోషువ నడిచినప్పుడు ఒకేపు మొత్తం లేవు, ఒకేపు ఆగిపోయాయి. ఎప్పుడైనా మీరు జాగ్రత్తగా పరిశీలించాలి దేవుని వాక్యాన్ని. అప్పుడే దేవుడు బలమేంటో తెలుస్తుంది నీకు. అప్పుడు నువ్వు భయపడగలవు దేవుడికి, అప్పుడు ఆజ్ఞని పాటించగలవు. అందుకే నేను హెచ్చరిస్తూ ఉంటాను మీకు. దాన్ని నేను గుర్తిస్తుంటాను, మీకు తెలియపరుస్తుంటాను. ఆ గుర్తులు మీకు తెలిస్తే ఎంత గొప్ప భాగ్యమయ్యా. నీకు వచ్చిన కష్టాన్ని దేవుడు అలాగ ఆఫ్ చేసి నేను నడిపిస్తున్నాడంటే నీ ప్రజలంతా ఆనందిస్తారు, నేను చూసిన వాళ్ళు ఎంత ఆనందిస్తారు, నీ ఎరుగు పొరుగు వారు ఎంత ఆనందిస్తారు. నువ్వు నడిచే జీవితాన్ని చూసినప్పుడు నీలో నుంచి దేవుడు కనపడుతుంటే క్రీస్తు ప్రభువు నీలో నుంచే కనపడతాడు. ఎక్కడ కనపడ్డావు? నువ్వు చెప్పిన పనుల్లో కానీ నువ్వు ఇచ్చేటటువంటి వాటిలో కానీ కనపడ్డావు. నీలో నుంచి కనపడాలి. నువ్వు చేసే క్రియలు కాదు, నడిచే నడివాడు, జీవించే జీవితం, మాట్లాడే మాట ఓరాలు. నువ్వు ఇంకా నీతో పనిచేసి వాళ్ళు ఆ మాట్లాడి నువ్వు మాట్లాడితే ప్రత్యేకత నీకు ఉండదు, గౌరవం కూడా నీకు ఉండదు. నీ మాట కూడా మారాలి, నీ క్రియలు మారాలి. ఆ అలవాటుని తప్పించుకోవాలి. మీరు వెళ్ళే మార్గము ముందు మీరు వెళ్ళిన మార్గానికంటే 2000 కొలమూరల ఏడం ఉండాలి. యెహోషువకి తెలియపరుస్తున్నాడు. మీరు ముందు నడిచిన మార్గం ఇప్పుడు నడిచిన మార్గం లాంటిది కాదు. దానికి దీనికి తేడా ఉంది చూడండి. ఐగుప్తు నుంచి బయలుదేరేటప్పటికి, ఇప్పుడు యోర్దాను దాటేటప్పటికి అసలు దేశానికి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్త భద్రపరుస్తున్నాడు యెహోషువ ప్రజల్ని. ఇలాగన ఎప్పుడు కూడా నాయకత్వాన్ని అనుసరించి జీవించినటువంటి ఆ కూటమి లేక ఆ సంఘము, ఆ ప్రజలు, ఆ దేశము ఎప్పుడు పోడవలేదు. దాన్ని ఎప్పుడైతే విడిచిపెడితే అప్పుడే పోడేది. దేవుడు తోడుకుండే మాటలు మనం ఎప్పుడో భద్రం చేసుకోవాలి. ఈ సహోదరులారా, మన భద్రతను మనం కాపాడుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం నడిపించుకోవాలి. మోషేయాం నుంచి యెహోషువకి, యెహోషువ నుంచి ఇంకా అతనికి అందరికి వచ్చాలి. అందువరకు మనం ఈ సమయంలో కొన్ని మాటలు మనతో వాక్యాలను పంచుకోవడానికి ప్రసాద్ కుమార్ గారు మనకి తోడుగా ఉన్నారు. నాతో ఆయన మాట్లాడడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. ఈ సమయాన్ని ప్రసాద్ కుమార్ గారికి ఇద్దాం. ప్రసాద్ కుమార్ గారు వచ్చి వాక్య పరిచయం చేయాలని కోరుతున్నాము. దేవుడు మనకు కనికరించి కాపాడి ఈ యొక్క ఆదివారాన్ని మనం చూడగలిగేటట్లు, అలాగే ఆయన ఆరాధించుకోవడానికి మనం చేరగలిగేటట్లు దేవుడు మనకి గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు. ఈ వారం అంతా దేవుడు మనం కాచి కాపాడి ఈ ఆదివారం చూడగలిగేటట్లు, ఆయన ఆరాధించుకోగలిగేటట్లు దేవుడు దయచేసి గొప్ప తరుణంలో మనం ఉన్నాం. ఇంతవరకు దైవజనులు గొప్ప హెచ్చరికలను మనకి సమకూర్చి అందించారు. ఆ హెచ్చరికల్లో దేవుడు చేసినటువంటి విధి విధానాలని మనం గ్రహించగలుగుతాము. దినం తెలుగు ప్రజలందరికీ ఎంతో మొక్కువైనటువంటి దినం. ఏమండి, ఈ దినం తెలుగు ప్రజల మొక్కువైనటువంటి రోజు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? అని మనం లేదా తెలుగు సంవత్సరాది, అదే ఉగాది. తెలుగు సంవత్సరాది అంటే తెలుగు క్యాలెండర్ ప్రకారం, మన తెలుగులో ఉన్నటువంటి క్యాలెండర్ ప్రకారం తెలుగు ప్రజల క్యాలెండర్, తెలుగు క్యాలెండర్. అలాగే ఏప్రిల్ క్యాలెండర్ ఉంది. అలాగే యూదుల క్యాలెండర్ ఉంది. ఇప్పుడు ప్రపంచం అంతా ఇంగ్లీష్ క్యాలెండర్ని ఫాలో అవుతున్నారు అన్నమాట. ఆంగ్ల క్యాలెండర్ని ఫాలో అవుతున్నారు. ఆంగ్ల క్యాలెండర్ అంటే
జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అట్లా స్టార్ట్ అవుతుంది. తెలుగు క్యాలెండర్ అయితే తెలుగు క్యాలెండర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? జ్యేష్ఠము, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, తర్వాత పుష్యము, మాఘము, పాల్గొనము, ఆశ్వేజం. అవి చూసారా, మనం తెలుగు వాళ్ళంటే తెలుగు క్యాలెండర్నే మర్చిపోయింది. అంటే ప్రస్తుత వాడుకలో ఉన్నటువంటి ఆంగ్ల క్యాలెండర్లో మనం వెళ్ళిపోతూ తెలుగు క్యాలెండర్ని మర్చిపోయే పరిస్థితి అయింది. అలానే హెబ్రీ క్యాలెండర్ ప్రకారం హెబ్రీ క్యాలెండర్లో అయితే మన సోదరులు చదివిన వాక్య భాగంలోనే ఎక్కడ చూడండి, హబీబు నెల అని మొదటి నెల అని, వాళ్ళకి హబీబు అనే మొదటి నెల. ఆదికాండం చదివారు కదండి, ఎక్కడది? ఆదికాండం 12వ అధ్యాయంలో, నిర్గమాకాండం 12వ అధ్యాయం. హబీబు నెలేనండి అది. చదివిన వాక్య భాగం ఎక్కడి నుంచి చదివారు? ఎక్కడి నుంచి ఎంతవరకు చదివారు? 12వ అధ్యాయము మొదటి నెలలో ఈ నెల మీకు మొదటిది. ఇది సంవత్సరమునకు మొదటి నెల. అంటే మొదటి నెల అంటే హిబ్రూ క్యాలెండర్ ప్రకారం హబీబు అనేటువంటి నెల వాళ్ళకి ప్రారంభం అని మనం చూడగలుగుతాం. అంటే దేవుడు నియమించినటువంటి నియమ కాలాల్లో ఈ రోజులను లెక్కించడానికి, అలాగే సంవత్సరములను లెక్కించడానికి ఈ క్యాలెండర్ని యూదులు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక వలంబడికను బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న క్యాలెండర్ ప్రకారం దేవుడు వారికి చెప్పినటువంటి జ్ఞానం ప్రకారం ఆ క్యాలెండర్ ప్రకారం అయితే ఇప్పుడు కూడా తెలుగు క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అంతే కదండి ఇది. మొదటి నెల, అలాగే అమావాస్య, ఇవన్నీ కూడా సమాన సౌలభ్యంగా మనం చూడగలం. అంటే హెబ్రూ నెల అలాగే తెలుగు నెలలు ఏదేమైనా దేవుడిచ్చినటువంటి ఆ కాల తత్వ జ్ఞానంలో మనుషులకు ఇచ్చిన జ్ఞానంతో వారు దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానంతో రాయబడినటువంటి ఆ గ్రంథాలలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దినాన్ని దేవుడు ఒక మాటని మనకి జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఇశ్రాయేలీయులను మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు బందికాలం నుండి విడిపించబడినటువంటి దినం మొదటి నెలలో వాళ్ళు బయటకు వచ్చారు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఒక బానిసత్వం నుంచి, అంటే వారి బానిసత్వం నుంచి దేవుడు వారిని విముక్తి చేస్తూ వాళ్ళు ఆ మొదటి నెలలో సంవత్సరంలోనే వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం వాళ్ళు బయటికి రావడానికి సంసిద్ధమయ్యారు. అక్కడ ఆఖరుగా ఇక వాళ్ళు అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలుని బయటకు తీసుకొచ్చే క్రమంలో మోషే ద్వారా అనేక సూచక్రియలు అక్కడ జరిగించడం జరిగింది. అంటే ఇక వాళ్ళు ఆ ఇబ్బంది కొలుములో నుంచి బయటికి తీయడానికి అక్కడ ఇశ్రాయేలీల్లో వారికి శ్రమ, ఎవరికి? ఐగుప్తీయులకి శ్రమ. ఇంతవరకు ఇశ్రాయేలీలు శ్రమపడి ఆ శ్రమ నుండి వీరిని బయటికి రప్పించడానికి ఇప్పుడు ఐగుప్తీయుల్ని శ్రమ పడవలసి వచ్చింది. ఆ శ్రమ నుండి ఇక వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. ఇక వాళ్ళ మొదటి సంతానాన్ని కూడా దేవుడు తీసేశాడు ఆ టైంలో. అప్పుడు ఆ టైంలోనే వీళ్ళు బయటికి రావాల్సి వచ్చింది. ఆ బయటకు వచ్చే క్రమంలోనే పులియని రొట్టెల పండగని వాళ్ళు ఆచరించారు. ఇక రెడీ అయిపోయారు, అప్పటికే తయారు చేసుకుని ఉన్నారు.
ఆ పిండిని తయారు చేసుకుని ఉన్నారు. ఇక వాళ్ళకి టైం లేదు. ఇక స్టార్ట్ అయ్యే టైంలో ఇక ఆ మొత్తం వాళ్ళు కర్ర చేసుకుని బయలుదేరి బయటకు వచ్చేసారు. పులియని రొట్టెల పండుగ. ఇది ఎంతవరకు అంటే క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు వాళ్ళు కొనసాగించినటువంటి విధానంలో క్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసాన్ని ఈ దినాన్ని మనం సాదృశ్యంగా తీసుకుంటాం. అంటే శరీర సంబంధమైనటువంటి ఆనవాలతో, అంటే నిరీక్షణకి ఆధారం లేనప్పుడు ఇశ్రాయేలు చేసినటువంటి క్రమంలో నిరీక్షణకి ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభుతో మనం చేస్తున్నటువంటి క్రమాన్ని సరిపరుచుకుని మనం గమనిస్తూ ఉన్నాము. ఇదన వాళ్ళు ఆ శ్రమ నుండి, ఇబ్బంది నుండి, వాళ్ళు ఆ పాపము నుండి వాళ్ళు పవిత్రులై ఇక ఆ పాపము నుండి ఇక విడిచిపెట్టి, అంటే ఇబ్బంది అంటే ఆ పాపం అనేటువంటి ఆ బంధకము నుండి సుమారు 430 సంవత్సరాలు వాళ్ళు ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కాలిపోయినటువంటి ఇశ్రాయేలు దేవుడు వారి నిట్టూర్పుడు, వారి యొక్క ఇబ్బందిని అప్పుడు ఆలకించి దేవుడు వారిని బయటికి తీసుకురావడానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసి మోషేని ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు ఊరికిన వాదం లేదు. ఎన్నో ఆ సూచక్రియలు అనగా ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఐగుప్తులు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళని బయటకు వదలరు. అక్కడే మోషే వారికి దేవుడు మోషేకి ఆజ్ఞాపించినట్లుగా మోషే ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించారు. ఇశ్రాయేలు కూడా దాన్ని స్వీకరించి ఆ పులియని రొట్టెల పండుగని వాళ్ళు ప్రారంభించారు ఆ మొదటి నెలలో. దినాన్ని మనం చూస్తే ఆ పులియని రొట్టెల పండుగ అనగా క్రీస్తు శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, అలాగనే ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో మనందరం కూడా పాలు పొందుతున్నాం. అంటే విశ్వాసం బట్టి వారు కొనసాగించినటువంటి ఆ విశ్వాసము ఎంతవరకు కొనసాగించారంటే నిరీక్షణకు ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభు వస్తాడని అప్పుడు వాళ్ళు గ్రహించగలిగిన స్థితిని మనం చూస్తాము. అబ్రహాము విశ్వాసము ఎంత గొప్పది అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే ఎంత గొప్ప విశ్వాసం నిలవాడే ఉన్నాడు అబ్రహాము మనం గ్రహించినట్లయితే. అంటే అదే విశ్వాస క్రమంలోనికి ఇశ్రాయేలీయులందరూ కూడా చేర్చబడ్డారు. ఎందుకంటే నీ సంతానమును నేను విస్తరింపజేస్తాను, నీ సంతానము నేను అభివృద్ధి చేస్తాను, నీ సంతానము వలన అనేక జనములు ఆశీర్వదించబడతాయి. నీ సంతానము వలన అంటే నీ సంతానము అని ఒకనిది ఎందే, అంటే నీ సంతానం అంటే నీ సంతానములకు అని అనలేదండి. అక్కడ నీ సంతానము అని అబ్రహాము వాగ్దానం చేశాడు దేవుడు. గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇదే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతాం. అబ్రహామునకు అంతని సంతానమునకు వాగ్దానములు చేయబడి ఆయన అనేకులను కూర్చి అన్నట్టు, అంటే అనేకులను కూర్చి అన్నట్టు, అంటే అబ్రహాముకి సంతానమైనటువంటి అందరూ కూడా వర్తిస్తారంటే అనేకులు కూర్చి అన్నట్టు కాదంట. చూడండి అక్కడ అనేకుల కూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకరి కూర్చి అన్నట్టే నీ సంతానములకు అని. ఆ సంతానము క్రీస్తు. అబ్రహాముకి వాగ్దానము చేయబడ్డాయి. అబ్రహాముకి వాగ్దానం చేశాడు ఏంటంటే నీ సంతానము. అయితే ఈ సంతానము ఎవరు అంటే ఈ సంతానము ఎవరు? 4వ అధ్యాయము 4వ వచనంలో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ అందు పుట్టి
మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వారి ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని లోబడి ఉన్న వారిని మరల విమోచించటానికి. ధర్మశాస్త్రానికి ఎవరు లోబడి ఉన్నారంటే ఇశ్రాయేలీయులందరూ కూడా ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నారు. ఆ ధర్మశాస్త్రానికి లోబడినప్పుడు దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే పులియని రొట్టెల పండుగ ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నటువంటి ఆ రొట్టెల పండుగ, ఆ రొట్టె ఎవరు అంటే క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టె. ఎందుకంటే అబ్రహాముకి వాగ్దానాలు చేయబడ్డాయి. ఆ వాగ్దానములు చేసేటప్పుడు అన్నాడు నీ సంతానము అన్నాడు. అంటే నీ సంతానములకు అంటే ఎవరు వస్తారు అక్కడ? మళ్ళీ ఇష్మాయేలీయుడు వస్తాడు. అబ్రహాంకి ముందు ఎవరు పుట్టారండి? అబ్రహాంకి ఎవరు పుట్టారు? అబ్రహాం కొడుకు ఎవరు? అబ్రహాంకి ముందు ఇష్మాయేలీయుడు పుట్టాడు. కానీ అక్కడ నీ సంతానములకు అనలేదు. నీ సంతానము ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, అబ్రహాముకి ఇస్సాకు, ఇస్సాక్కి మళ్ళీ యాకోబు. ఇప్పుడు యాకోబుకు 12 మంది పుట్టారు కనుక ఇప్పుడు ఈ సంతానం ఎవరు అంటే అబ్రహాంకి తన కుమారుడైనటువంటి కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు వల్లనేదే నీ సంతానం, ఇష్మాయేలీయుడు కాదు. ఇస్సాకు వల్లనేదే నీ సంతానం. ఇప్పుడు ఇస్సాక్కి యాకోబు అని గురించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అన్నారు. చూడండి అక్కడ ఎక్కడ అంటే 16వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనం నుంచి మళ్ళీ చదువుదాం. వాగ్దానములు చేయబడింది అన్నట్టు కాక నీ సంతానమునకును అని ఒకరి గురించి అన్నట్టే నీ సంతానమునకు నేను ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పేది ఏంటంటే 430 సంవత్సరములు అయిన తరువాత వచ్చిన ధర్మశాస్త్రమును వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఏ నిబంధన అయితే అబ్రహాముకి చేశాడో దేవుడు, ఆ నిబంధన 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నారు. నీ సంతానము అని ఎవరిని కూర్చి అబ్రహాము తెలియజేశాడో ఆ సంతానము సాదృశ్యమైనటువంటి పులియని రొట్టెల పండుగలోనికి 430 సంవత్సరాలు అయిన తర్వాత బయటికి దాన్ని పట్టుకుని వచ్చాడు. అంటే క్రీస్తు ప్రభు గురించినటువంటి నిరీక్షణకి ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడంటే అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు ఉన్నాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. మొదటి నుంచి చదువుదాం. 12వ అధ్యాయం. యెహోవా అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి వద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించుచున్న దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్పగా జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదును. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో చెప్పాను. భూమి యొక్క సమస్త వంశములు నీ సంతానం వల్లే ఆశీర్వదించబడతాయి. నీ సంతానం చూడు, భూమి యొక్క సమస్త వంశములు, భూమిలో ఉన్నటువంటి సమస్త వంశములు కూడా నీ సంతానం వల్ల ఆశీర్వదించబడతాయి. ఆ సంతానం ఎవరంటే క్రీస్తు ప్రభు. ఆ సంతానము క్రీస్తు ఎవరు అంటే నీ సంతానము అన్నాడు కాబట్టి ఆ సంతానం ఎవరంట క్రీస్తు ప్రభువు. ఇప్పుడు క్రీస్తు ప్రభు ద్వారా
భూలోక వంశాలన్నిటినీ ఆశీర్వదించాడు దేవుడు. అందు గురించి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించేశాడు. భూలోకంలో ఉన్నటువంటి వంశాలన్నిటినీ ఆశీర్వదించాడు దేవుడు. ఎవరి ద్వారా అంటే నీ సంతానం. ఈ సంతానం ఎవరు అంటే స్త్రీ అందు పుట్టి. ఇదే ఆదికాండంలో మాటలు మనం చూద్దాం. ఆదికాండము 3:15 ఆదికాండము 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే ఆయన చూడండి 3:15 మరియు నీకును నీ సంతానము శాపంతో సాతానుడితో చెప్తున్నాడు అక్కడ దేవుడు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే అర్థం ఏంటండి అక్కడ? అది అంటే అర్థం ఏంటి? చూడండి నాకు పుట్టినోట్లో ఒకటేసింది. ఆయన అంటే ఎవరు? స్త్రీ సంతానము. చూడండి అక్కడ జాగ్రత్తగా మనం గమనించగలుగుతూ ఉన్నాము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు నీ సంతానం ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అంటే ఎవరు పడతారంటే ఆయన. అని గురించే ఆయన తన పాదముల క్రింద వేసి తొక్కాడట మరణమును జయించి తిరిగి లేచాడు. ఎవరైనా లేవగలరంటే మరణమును జయించి తిరిగి లేచిన వాడు ఈ భూ ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. ఆయనే క్రీస్తు ప్రభు. ఆయన ఎవరు అంటే ఆయన నిన్ను తల మీద కొడతాడు. మరణమా నీ ముళ్ళెక్కడ? ఆయన నిన్ను తల మీద కొట్టును. ఆయన ఎవరు అంటే స్త్రీ సంతానం అంటే అదే అంటే చూడండి 4వ గలతీయులకు రాసిన పత్రిక 4వ అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని తన కుమారుని పంపిన. ఆ కుమారుడు ఎవరు అంటే స్త్రీ అందు పుట్టి. ఆయన ఎవరంటే స్త్రీ అందు పుట్టినవాడు. ఈ స్త్రీ అందు పుట్టినటువంటి ఈ సంతానమే అబ్రహాము సంతానం అంటారు. ఈ అబ్రహాము సంతానమైనటువంటి వారందరూ భూలోక వంశాలు ఎలాగ ఆశీర్వదించబడతాయంటే 3:20 గలతీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు చూడండి. 3:26 నుంచి 25 నుంచి చదువుతామా? అయితే విశ్వాసము వెల్లడి ఆయను కనుక మనము బాల శిక్షకుడి కింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన, చూసారా, యేసుక్రీస్తు వలన మీరందరూ విశ్వాసమును బట్టి దేవుని కుమారులు అయ్యారంట. అంటే స్త్రీ అందు అంటే దేవుడు సాతానుతో మాట్లాడినప్పుడు, ఈ లోక విరోధితో మాట్లాడినప్పుడు అన్నాడు, ఇదిగో నువ్వు మోసగించావు కనుక ఇక నీకు మరణం వచ్చింది. ఆ మరణము నిన్ను ఎలాగో వెంటాడుతుందంటే, ఆ మరణము నిన్ను ఎలాగో వెంటాడి తొక్కుతుందంటే ఇక నువ్వెన్నటికీ ఆ మరణంలోనే ఉండేటట్లుగా దేవుడు నీకు ఒక శాప్యాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ స్త్రీ అందు పుట్టినటువంటి క్రీస్తు ప్రభు వస్తాడు. స్త్రీ సంతానం వస్తుంది. ఆ స్త్రీ సంతానము ఆయనే నిన్ను తల మీద కొడతాడు కనుక ఇక మరన్నటికి నేను ఈ మరణం నుండి మరణము నుండి నా ప్రజలను, ఈ భూలోక వంశములను ఈ మరణం నుండి నువ్వు కబలింపజాలవు. ఈ మరణం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ మరణం నుంచి నన్ను విడిపించేవాడు ఎవరయ్యా అంటే ఇదిగో ఆ మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడే నిన్ను ఆ మరణం నుంచి తప్పించగలడు. ఆయనే క్రీస్తు ప్రభు. ఈ క్రీస్తు ప్రభు ద్వారా మన విశ్వాసమును బట్టి, ఏ విశ్వాసం అంటే అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ నీతికి వారసులమైనటువంటి మనం కూడా విశ్వాసమును బట్టి దేవునికి ఇప్పుడు కుమారులమై కుమార్తెమై దేవుడు మనల్ని కుమారులుగా చేస్తున్నారు.
అంటే భూలోకంలో వంశములన్నిటినీ కూడా అబ్రహాం సంతానం వల్ల ఆశీర్వదించబడతాయి. ఆ అబ్రహాం సంతానమే క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభువే మనలని ఈ పాప విమోచన నుండి విడిపించిన వాడు ఆయన. ఎలాగంటే ఇదిగో మనం బాప్తిస్మం పొందిన మనందరూ కూడా మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నామంట. ఇక ఈ మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నామంటే ఈ జీవాన్ని, ఈ జీవాహారమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని మనం పూజించినప్పుడు ఈ జీవాహారం మనలో ఉండి జీవింపజేస్తుంది. ఇది ఎంతవరకు అంటే పరలోకంలో మనం దాటిపోయేంత వరకు కూడా మనం నడిపిస్తుంది. ఈ జీవాహారం అప్పటి వరకు కూడా మనం పూజించాలి. అందు గురించి ఇశ్రాయేలీయులకు చెప్పాడు మోషే, ఇదిగో మీరు ఈ ఇబ్బందికరమైనటువంటి, ఈ నాశనకరమైనటువంటి, ఈ పాప భరితమైనటువంటి 430 సంవత్సరాలంట. ఆ 30 సంవత్సరాలు అయిన తర్వాత ఇదిగో స్త్రీ సంతానమైనటువంటి క్రీస్తు ప్రభువుకి శరీరానికి పోలినటువంటి పులియని రొట్టెల పండుగని మీరు చేతపట్టుకున్నారు అని. దాన్ని దాటి వీళ్ళు బయటకు వచ్చారు. ఎందుకంటే ఇక ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్లే ముందుగానే మోషే వీళ్ళకి తెలియజేశారు. స్త్రీ సంతానమైనటువంటి క్రీస్తు ప్రభు అంటే మనకి. అందు గురించే 26వ వచనంలో చూడండి అంటున్నాడు ఆయన. 26వ వచనంలో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులు అయ్యారు. ఎలాగయ్యారంటే దేవుని కుమారులు? విశ్వాసం ఒకటేనా అంటే విశ్వాసం ఒక్కటే కాదు, దానికి విశ్వాసమునకు సాదృశ్యమైనటువంటిది బాప్తిస్మం ఉందని చూడండి. అక్కడ క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో అన్యుడని, క్రీస్తు దేశస్థుడని, లేదా పల్ల మతం అని, పల్ల కులమని, పల్ల మతం లేదు, పల్ల కులం లేదు, పల్ల దేశవాడు కాదు, వీడు తెల్లవాడు లేడు, వీడు నల్లవాడు లేదు. ఈ ప్రపంచం అంతటికీ కూడా దేవుడు ఒకే నియమం విధించాడంట. ఆ నియమం ముందుగానే చెప్పబడినటువంటి స్త్రీ సంతానం క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభు ముందుగానే చెప్పబడినటువంటి అబ్రహాము సంతానం క్రీస్తు ప్రభు. తర్వాత మోషే ద్వారా ఇశ్రాయేలీయులకి ఆచరించవలసినటువంటి పండుగను ఆచరించేటువంటి విధానంలో ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించిన విధానంలో స్త్రీ అందు పుట్టినటువంటి సంతానమే ఈ క్రీస్తు ప్రభువే. ఈ క్రీస్తు ప్రభువే మూలాధారం. అందు గురించి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అందు గురించి ఆయన మరణానికి అప్పగించేటప్పుడు, శిలువకు అప్పగించేటప్పుడు రాదంటాడు, నువ్వు నిజంగా విడుదల రాజువైనా అంటే అవును నీవన్నట్టే. ఎక్కడ నీతి ఉంటుంది? నేను నీతికి రాజుని. దేనికి రాజుని అంటే నీతికి రాజుని. ఆ నీతి ఎలా సంపాదించాడు అబ్రహాం అంటే విశ్వాసం ఎలా సంపాదించాడు కనుక ఆ విశ్వాసమునకు కర్త అయినటువంటి క్రీస్తు ప్రభువుని కనుక నేను ఆ నీతికి రాజుని. అవును నీతికి రాజు అంటే నేను నీతికి రాజునే. ఎందుకంటే నేను అవినీతికరమైనటువంటి ఈ భూలోకంలో ఉన్నప్పుడు నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించి ఈ పాపాన్ని జయించాను కనుక, నేను పరిశుద్ధమయ్యాను కనుక నేను నీతికి రాజుని. అందుగురించి క్రీస్తు ప్రభువే ఈ సంతానమునకు మూలాధారకుడై ఈ లోకంలోనికి వచ్చాడంట. ఆయన ద్వారానే మనందరము కూడా క్రీస్తులోనికి బాప్తిసం పొందాం. ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ, అది అమెరికా వాడైనా, లేకపోతే గ్రీస్ దేశస్తుడైనా, భారతీయుడైనా, ఏ దేశస్తుడైనా సరే, ఏ జాతీయుడైనా సరే, ఏ కులస్తుడైనా సరే, ఏ మతస్థుడైనా సరే, మీరందరూ కూడా క్రీస్తులోనికి చేర్చబడితే అప్పుడు మీరు దేవుని కుమారులు అనబడుతున్నారు. ఈ లోకంలో ఒక మతం అడ్డొచ్చి ఆ మతం కబడికలో ఉన్న వారికి కూడా క్రీస్తు ప్రభు ఇది మతం కాదు, ఇది మార్గము. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఆ మార్గము నేను ఎప్పుడైతే ఆ ఆజ్ఞను అతిక్రమించి ఆజ్ఞ అతిక్రమమే పాపంలోనికి వెళ్ళిపోయినటువంటి ఆ ఆదాము దగ్గర క్రీస్తు దేవుడు పోల్చి చెప్పాడు, ఇదిగో స్త్రీ సంతానం వస్తుంది, నీకు శిక్ష ఉంటుంది, అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయి. సాతాను అప్పటి వరకు అనుకున్నాడు ఇంకా నాకు క్రీస్తు ప్రభు రాలేదు కాదు కదా, అంతవరకు ఏం చేయాలనుకున్నాడంటే హేబేలును చంపేస్తే ఇక నేను ఇక దీన్ని ఇంకెవడు వస్తాను నన్ను కొట్టడానికి అనుకున్నాడు. అందు గురించి ఆదికాండము
ఆదికాండము 3వ అధ్యాయం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయము క్షమించండి 4వ అధ్యాయం 25వ వచనం. ఆదాము మళ్ళా తన భార్యను కూడినట్లు ఆమె కుమారుని కని కయ్యోను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును చూసారా? కయ్యోను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానములు అనలేదు అక్కడ మనం. ఎందుకంటే కయ్యోను ఉన్నాడు కదా అక్కడ. అబ్రాహాంకి ఆదాముకి హేబేలు కయ్యోను పుట్టినప్పుడు మరి కయ్యోను ఉన్నాడు కదా. హేబేలు చంపేశాడు కయ్యోను, కానీ కయ్యోను ఉన్నాడు. కానీ అక్కడ దేవుడు ఎవరితో ఆదాము చూడ మాట్లాడుతున్నాడు. మళ్ళా కొన్నప్పుడు కుమారుని కానీ ఆమె ఎవరంటుంది, ఆమె అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? అవ్వమ్మ మాట్లాడుతుంది. సాతానుడు స్త్రీ సంతానము అంటే చూడండి 3వ అధ్యాయంలోనే చెప్పాడు చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలిగజేసి అది నిన్ను తల మీద కొట్టున్నాను కానీ భయం పెట్టుకున్నాడు. ఎవరా అని చూశాడు. ఆదాము అవ్వను పుట్టినప్పుడు వారికి సంతానం పుట్టినప్పుడు ఇదిగో ఎవరు అంటే హేబేలు ఉన్నాడు అనుకోవాడు సాతాను. హేబేలు తీసేస్తే ఇంకెవరున్నాడు తల మీద కొట్టేవాడు అనుకున్నాడు. అందు గురించి హేబేలు చంపించేశాడు. అందు గురించి చూడండి అక్కడ 4వ అధ్యాయం 25వ వచనంలో అవ్వమ్మ మాట్లాడుతుంది. కయ్యోను చంపిన హేబేలునకు ప్రతిగా నాకు మరి యొక్క సంతానము నియమించను దేవుడు నియమించేశాడు. అబ్రాహాముతో మాట్లాడినటువంటి దేవుడు ముందుగానే ఎవరైతే ఈ మరణకరమైనటువంటి వ్యాధులు తీసుకొచ్చారో వాటితోనే దేవుడు మాట్లాడాడు. నీ సంతానమును ఆమె సంతానకు స్త్రీ సంతానకు వైరం వస్తుంది, ఆయన నిన్ను తల మీద కొడతాడు, అప్పుడే నువ్వు ఇక శాశ్వతమైనటువంటి మరణంలోనికి వెళ్తావు. ఇక మరణం నుంచి ఎవరు విడిపిస్తారో అని నా ప్రజలు యోచిస్తారు. అప్పుడు ఆయన నిన్ను తల మీద కొట్టి ఇదిగో నా కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వస్తాడు ఈ భూలోకంలోకి, ఆయనే ఈ మరణకరమైనటువంటి వ్యాధుల నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని వస్తాడు. ఆయన స్త్రీ సంతానం, ఆయన ద్వారా ఈ భూలోక వంశాలన్నిటినీ ఆశీర్వదిస్తానని అబ్రహాముకు వాగ్దానము చేయబడను. అయితే నీ సంతానానికి మాత్రమే వాగ్దానం అన్నాడు. ఆ సంతానం యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రకారమే మనందరం కూడా ఏమయ్యామంటే చూడండి 29వ వచనంలో 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో అంటున్నాడు ఆయన, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎవరికి వాగ్దానాలు చేయబడ్డాయంట? అబ్రహాముకు వాగ్దానాలు చేయబడ్డాయి. ఇప్పుడు అబ్రహాము సంతానం ఎవరు అంటే ఇదిగో అబ్రహాము సంతానం క్రీస్తు ప్రభు. ఈ క్రీస్తు ప్రభు ద్వారా ఎవరైతే చేర్చబడతారో వారందరికీ కూడా ఇప్పుడు భూలోక వంశాలన్నిటినీ, ఏ వంశం అది? భూలోకంలో ఉన్నటువంటి ప్రతి వంశానికి ఆశీర్వాదకరంగా ఉంచాడంటే అబ్రహాము. ఇదిగో నీ సంతానాన్ని ఎవరు దీవిస్తారో వారందరూ దీవించబడతారు. నీ సంతానముని ఎవరు తృణీకరిస్తారో వారందరూ శపించబడతారు. ఇక వారికి అన్నిటికీ ఆ శాప్యం నుండి విముక్తి కలగదు. ఈ సంతానమైనటువంటి క్రీస్తు ప్రభుని ఎవరు ప్రేమిస్తారో వారందరికీ కూడా నిత్యార్థమైనటువంటి జీవము దాచి ఉంచాడు దేవుడు. అందు గురించి యేసుక్రీస్తుని ఎవరు వెంబడిస్తారో, యేసు ప్రభుని ఎవరు అంగీకరిస్తారో, క్రీస్తు ప్రభుని ఎవరు అంగీకరించి ఆయనలోనికి ఆయన సంబంధులుగా అంటారు. చూడండి అక్కడ అన్నాడు ఆయన 29వ వచనం, మీరు క్రీస్తు సంబంధులైతే అంటే మూడో దాని అర్థం ఉందండి అక్కడ క్రీస్తు వారైతే క్రీస్తు సంబంధులైతే
మనందరము కూడా దేవునికి కుమారులు. దేవునికి కుమారులు. దేవుడు మనకు తండ్రి. యేసుక్రీస్తు ప్రభు ఆయన తన ఈ లోకంలో ఉన్నటువంటి తన జీవిత కాలంలో ఏ పాపమును ఎరిగిన వాడే, తన జీవిత కాలంలో ఏ దోషమును ఎరిగిన వాడే, తన జీవిత కాలంలో ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పాపమును కానరాని వాడే పరిశుద్ధుడిగా ఈ భూలోకంలో మన కొరకు క్రీస్తు ప్రభు దావీదు సంతానంగా ఉండి ఈ లోకంలో మనందరి కోసం ఆయన ఆది సంభూతుడిగా మరణమును గెలిచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన మనందరి నిమిత్తమే చనిపోయి సమాధి చేయబడి మనందరి నిమిత్తం మొదటిగా పునరుత్థానుడయ్యాడు. ఆ విశ్వాసం అనేటువంటి నిరీక్షణతోనే మనందరం కూడా క్రీస్తు ప్రభువులోకి ప్రయాణమై ఆయన సంబంధంగా మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఆ పక్షమందు మనందరం క్రీస్తు సంబంధం అయితే ఇప్పుడు అబ్రహాము సంతానమై ఉన్నమాట మనం. ఇప్పుడు అబ్రహాము సంతానమైనటువంటి మనందరము కూడా విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము వెంబడించాడు. ఇప్పుడు నిరీక్షణకు ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభువుని మనం వెంబడిస్తున్నాం. ఎందుకంటే నిరీక్షణకు ఆధారం ఎలాగో ఆయనంటే ఆయన చనిపోయే సమాధి చేయబడి ఆది సంభూతుడిగా ముందుగా పరలోకానికి వెళ్ళాడు. ఆయన చూసిన వారు, ఆయన కనిన వారు, ఆయన ఎదుటిగా విన్నవారు అయినటువంటి అపోస్తలుల యొక్క బోధ ఏదైతే ఉందో ఆ బోధ యందు స్థిరంగా ఉన్నవారై ఆ బోధను విశ్వసించిన వారై మనందరము కూడా ఆ విశ్వాసానికి లోబడి, ఆ నిరీక్షణకు లోబడి, నిరీక్షణకు ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభువుని వెంబడిస్తుంది. ఏ నిరీక్షణ అంటే విశ్వాసం కర్త అయినటువంటి క్రీస్తు ప్రభువుని మనం వెంబడిస్తున్నాం. ఏంటి మనందరికీ నిరీక్షణ అంటే నిత్య జీవం అనేటువంటి నిరీక్షణ అంటారు. ఈ లోక సంబంధమైన నిరీక్షణ కాదు. ఈ లోక సంబంధమైన నిరీక్షణ అయితే కొద్ది కాలమే, ఈ లోక సంబంధమైనది అయితే కొంతకాలమే. కానీ దానికి అన్నిటికంటే నిత్య జీవార్థమైనటువంటి నిరీక్షణ నిమిత్తం మనం ఎదురు చూస్తున్నాం అంటే ఆ నిరీక్షిస్తున్నటువంటి మనందరము కూడా ఎవరు అంటే క్రీస్తు సంబంధులమై అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానం అంటే ఎవరు అంటే ఆయనే స్త్రీ సంతానంగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే సాదృశ్యమైనటువంటి ఈ లోకంలో మనందరము ఆయన వెంబడించే వారంగా, ఆయన వారమైన వారంగా క్రీస్తు ప్రభువుని రొట్టెల పండుగలో మనం ఆచరిస్తాం. ఏ పండుగ అండి? రొట్టెల పండుగ. ఏంటి? పులియని రొట్టెల పండుగ. ఆయన శరీరము, ఆయన రక్తాన్ని మనము భుజిస్తూ జీవము కలిగి ఈ లోకంలో ఉన్నంత కాలము మనం బ్రతుకుని ఆయన వైపు, ఆయన వారంగా బ్రతుకుతూ ఈ లోకాన్ని విడిచిపెడితే ఈ జీవం కలిగిన మనం పరలోకానికి ఎత్తపడతాము. అది రొట్టెల పండుగలో మన యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నాం. ఆ క్రీస్తు ప్రభుని మనం వెంబడిస్తూ ఉన్నాం కనుక మన విశ్వాసము, మన నిరీక్షణ ఈ లోక సంబంధమైనది కాదు. మన నిరీక్షణ పరలోక సంబంధమైనది. ఆ పరలోక సంబంధమైనటువంటి పిలుపుకు తగినట్లుగా మన జీవితాన్ని యేసుక్రీస్తులో నమ్మకంగా ఆత్మ సంబంధమైన జీవితంలో తొలగిపోకుండా మన జీవితాన్ని కొనసాగించాలి. నిరీక్షణ ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభువును మనం గుర్తించాలి. నిరీక్షణకు ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభు ఉనికిని మనం చూస్తే ఇదిగో ఆ సాతానుడు మొదటి నుండి వేస్తున్నటువంటి ఎత్తులకు ప్రతిగా దేవుడు ప్రతి సమయం ముందును ఆ ఎత్తులను ఏం చేస్తున్నాడు? దేవుడు నిర్మూలిస్తున్నాడు. సాతానుడిని బంధించాడు. ఆయన సమాధి తిరిగి లేచిన తర్వాత సాతానుడిని బంధించేశాడు. మరణమాన్ని ముందెక్కడం, ఇక మరణం ఏమి చేయజాలదు మనుషుని. ఆ మరణం నుండి విడిపించడానికి క్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనకంటే ముందుగా ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం గలవారమై ఆ విశ్వాసమునకు కర్త అయినటువంటి క్రీస్తు ప్రభువుని చూచుచూ ఈ పందరంగంలో మన వైపుగా పరిగెట్టాలంటాడు అపోస్తలుడైన పౌలు. కనుక ఆ నిరీక్షణకు ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభువును మనం గుర్తించి ఆ నిరీక్షణకు ఆధారమైనటువంటి క్రీస్తు ప్రభువులో మన జీవితాన్ని కొనసాగించాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మాటల్ని మీకు తెలియజేస్తూ నేను నేర్చుకుంటూ ఈ మాటలతో ముగిస్తున్నాను. నిన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. తదుపరి కార్యక్రమాన్ని